హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి ముందుకు ఒక చిన్న లాగ్తో అయితే వచ్చేసాను. సో మరి మొన్న అయితే అండి మా సొసైటీలో విజయదశమి వేడుకలు చాలా చక్కగా అయితే చేశారండి. మేమందరం కలిసి ఎంతో చక్కగా అయితే ఎంజాయ్ చేశాము. ఇక ఈ లాగ్లో అయితే అండి మేము విజయదశమి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మా సొసైటీలో ఎటువంటి వేడుకలు చేశారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నార్మల్గానే అయితే అండి 10 గంటలకి మేము అమ్మవారికి ఆరతి ఇచ్చేసి ఇక సింధూరం కూడా ఆడుకున్నామండి. సింధూరం అంటే కుంకుమతో మేము బొట్లు పెట్టుకొని ఆడతాము. ఇక సాయంత్రం అయితే అండి మరొకసారి మేము అమ్మవారికి ఆరతి ఇచ్చి ప్రసాదాలు అయితే పంచేశాక ఇక్కడ చూస్తున్నారు కదండి, జనాలందరూ ఇక్కడికి వచ్చేసారు. సొసైటీలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ అయితే అండి కిందకి హాజరైపోయారు. ఎందుకంటే ఇప్పుడు కాసేపట్లో అయితే అండి ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుంది. ఇక వినాయక చవితిలో పార్టిసిపేషన్ చేసిన అందరికీ అయితే అండి ప్రైజెస్ అయితే ఉన్నాయి. అప్పుడు టైం లేక మేము ఇవ్వలేదు. సో మరి ఆ ప్రైజెస్ అయితే అండి ఇప్పుడు విజయదశమి రోజు మేము ఇచ్చాము. అందుకే పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసారు. ఇక మా ఫ్రెండ్ అయితే అండి చాలా చక్కగా అమ్మవారి రంగోలీ కూడా వేసేసింది. ఇక కొంచెం సేపట్లో అయితే అండి పిల్లలకి పెద్దలకి అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరగబోతుందండి. చాలా సంతోషంగా అయితే అందరూ ఉన్నారు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండి, మా చిన్న బాబు కూడా ప్రైజ్ తీసుకునేదానికైతే వచ్చేసాడు. ఇక వీడితో పాటు అండి ఇక అందరికైతే ఇచ్చారండి. మా చిన్నోడికైతే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసినందుకు ప్రైజ్ అయితే వచ్చింది. ఇక నాకు కూడా అయితే అండి ఈసారి ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశాను కదండి, అందుకే పెద్దలకు కూడా ప్రైజులు అయితే ఇచ్చారు. నాకు కూడా అండి మా వాడితో పాటు ఎంతో సంతోషంగా అయితే ఉంది. ఇక మా పెద్దోడికి అయితే అండి డ్రాయింగ్లో కూడా ప్రైజ్ ఇచ్చారండి. సో అందరికైతే అండి ప్రైజెస్ అయితే అయిపోతున్నాయి. ఇక ప్రైజ్ అయ్యాకైతే అండి అమ్మవారిని యథాస్థానంలో పెట్టడానికి మేము తీసుకెళ్తాము. సో అందుకోసం అండి అమ్మవారిని ఆల్రెడీ మేము ఆరతి ఇచ్చాక కదిలించాము. ఇప్పుడైతే అండి అందరం కలిసి అమ్మవారిని మందిరంలోకి అయితే తీసుకెళ్తున్నాము. సో మరి ఈ సంవత్సరం అయితే అండి మేము చాలా చక్కగా అమ్మవారికి పూజలు చేశామని చెప్పచ్చు. సో మరి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరము వేడుకలు చాలా బాగా అయితే జరిగాయండి. ఇక అమ్మవారిని మందిరంలో ఉంచుతున్నామండి. చూస్తున్నారు కదా, యథాస్థానంలో అయితే అమ్మవారిని పెట్టేశాము. ఏదైనా పూజలో తప్పులు ఉంటే ఇక అమ్మవారిని క్షమాపణ అయితే కోరుకున్నామండి. ఇక వినాయకుడితో పాటు అమ్మవారు ఈ మందిరంలోనే ఉంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రము అమ్మవారికి దీపారాధన కూడా చేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక రావణ దహనం అయితే మిగిలిపోయింది. ఇక రావణ దహనానికి ఏర్పాట్లు కూడా అయిపోయాయండి. సో అందరూ అయితే ఇక్కడికి వచ్చేసారండి రావణ దహనం చూడడానికి. అందరైతే అండి పిల్లలు పెద్దలు అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాము. చూస్తున్నారు కదండి క్రౌడ్ ఎలా ఉందో. ఇక సో మా సొసైటీలో అయితే అండి ప్రతి సంవత్సరం మేము విజయదశమి రోజు ఈ విధంగా రావణాసుని అయితే దహనం చేస్తామండి. ఇక్కడ వీళ్ళు ఇలానే చేస్తారండి. సో ఈ వేడుకలు అయితే చాలా బాగుంటాయండి. అందరం అయితే మేము చూసేందుకు ఇక్కడికి హాజరైపోయాం కదా. ఇక రావణాసుని అయితే అండి మా సొసైటీలోనే తయారు చేశారు. ఇక రావణాసుని దహనం చేసేటప్పుడు పక్కన కూడా క్రాకర్స్ అనే అరేంజ్ అయితే చేసామండి. ఇక చూస్తున్నారు కదండి, రావణాసుని కూడా దహనం కూడా చేసేసాము. చాలా చక్కగా ఈ రావణాసుడి దహనంతో ఈ విజయదశమి వేడుకలు అయితే అండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక ఆ తర్వాత మేము డీజే కూడా ఉందండి. ఇక డ్యాన్సులు అయితే వేయబోతున్నాము. లాస్ట్ డే కదండి, కాస్త ఎంజాయ్ అయితే చేయాలి కదా మరి. సో ఇక రావణ దహనం అయిపోయినాకనైతే అండి డీజే అయితే స్టార్ట్ చేసేసారు. మేమందరం అయితే అండి చివరి రోజు కాబట్టి చాలా ఆనందంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ వేస్తున్నాము. సో మరి లాస్ట్ డే డీజే కదండి, ఇక మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కదండి ఇటువంటి సెలబ్రేషన్స్ అవి వస్తాయి. సో ప్రతిరోజు ఈ విధంగా కిందకి వెళ్ళి అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత అమ్మవారి ముందు గర్భా ఆడుతూ ఆనందంగా అయితే అండి ఈ 10 రోజులు మేము గడిపామని చెప్పచ్చు. సో ఇక ఆ తర్వాత అయితే అండి ఫుల్గా అయితే మేము అందరం కలిసి భలే ఎంజాయ్ చేసామండి. ఇక సీనియర్స్ కూడా అండి మాతో పాటు ఎటువంటి ఇక్కడ వయసుతో సంబంధం లేదండి, ఎంజాయ్ చేయడానికనే అందరూ వస్తారు. చిన్న పిల్లలు పెద్దలు మాలాంటి వాళ్ళు అందరం కలిసి అండి అందరం కలిసిమెలిసి డ్యాన్సులు అయితే వేస్తాము. ఇక మాతో పాటు ఆంటీ వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారండి. మేము ఎలా వేస్తున్నామో అలానే చూసి వాళ్ళు కూడా ట్రై చేస్తూ చాలా చక్కగా అయితే డ్యాన్సులు వేసేస్తారు. సో మరి మేమందరం అయితే అండి మా సొసైటీలో కలిసిమెలిసి ఈ విధంగా వినాయక చవితి వేడుకలు ఇక విజయదశమి వేడుకలు మొత్తం అయితే చేసుకుంటామండి. సో సంవత్సరానికి ఈ రెండు చాలా
చాలా పెద్ద పండగలండి మా సొసైటీలో. అందుకే మేము మిస్ అవ్వకుండా చాలా చక్కగా అయితే చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, లక్ష్మి ఆంటీ ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి. తనకి కూడా డ్యాన్స్ వేయడం అంటే చాలా ఇష్టము. ఇక మాతో పాటు తను డ్యాన్స్ అయితే వేసేస్తుంది. ఈ విధంగా అయితే అండి మేము విజయదశమి వేడుకలు చాలా ఆనందంగా అయితే చేసుకున్నాము. సో మరి మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. సో ఇక మరి ఇంకా మరిన్ని వ్లాగ్స్తో ఇక యూస్ఫుల్ ఐడియాస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. సో ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ కూడా మేము తీసుకున్నామండి. సో ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాం. మరి మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.